ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మంత్రి డోలా కలెక్టర్ ముచ్చటించారు. విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. విద్యార్థుల ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎదురు ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14-19 అన్నప్పుడు మనం రైల్వేది అడిగిన్నాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ని మనం వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మొత్తం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. ఒకసారి చూసుకుంటే 14-19 ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, వాటి పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మధ్యలో కూడా వచ్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఒక మార్పు అనేది తీసుకొని రావాలి అనే లక్ష్యం తీసుకొచ్చారు. సుందర్ నగర్లో స్కూల్ మూత పెడితే ఈరోజు నేను స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో 34 మంది పిల్లలు చదువుతున్నారు. రేపు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత దూరం పిల్లలు రావడానికంటే ఎలిమెంటరీ స్కూల్. అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎదురు ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకో టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళ మంచి వాళ్ళని ఉద్దేశిత కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం